Hello everyone. So welcome back to our session. So today our topic is past perfect continuous tense. So previously I have uploaded tenses related to present tense. In the present tense there are 4 types of tenses. Even in the past tense also remaining 3: simple past, past continuous and past perfect. 3 videos I have uploaded, and today we are going to discuss about a past perfect continuous tense. So we shall know what is past perfect continuous and when do we use. So firstly, if you look at the definition, so what is the definition here? Past, we shall see the definition now. So use it to denote an action that began before a certain point in the past and continued up to some time in the past. అంటే ఈ యాక్షన్ అనేది ఏదైతే ఉందో బిగాన్ ఇన్ ఎ సర్టెన్ పాయింట్, అంటే గతంలోనే ఒక సమయంలో యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఆ క్రియ అనేది పని అనేది స్టార్ట్ అయింది. అండ్ కంటిన్యూడ్ అంటే అది ఇంకా కంటిన్యూ అవుతుంది, అంటే గతంలోనే ఆ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల వరకు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో దాన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. సో సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం ఇప్పుడు ఒక యాక్షన్ ఏదైతే మొదలు పెట్టామనుకోండి, ఆ యాక్షన్ మొదలు అయ్యింది ఆల్రెడీ, ఆ మొదలై ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది అని తెలపడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. అదేవిధంగా గతంలో ఒక టైంలో, అంటే మీరు గడిపిన సమయంలో కానీ లేదంటే మీరు ఎక్స్పీరియన్స్ అయిన టైంలో కానీ ఆ యాక్షన్ అనేది ఆల్రెడీ పాస్ట్లో స్టార్ట్ అయ్యి అప్పటికి ఇంకా జరుగుతూ ఉంటే దాన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతాం. సో ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ది స్కూల్ ఫర్ 20 days. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఐ హ్యాడ్ బీన్ అంటే నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఎన్ని రోజులు? 20 days. అది ఎప్పుడు జరిగింది అంటే గతంలో జరిగింది. స్కూల్లో 20 days ఇంగ్లీష్ అనేది నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు అంటే సర్టెన్ మూమెంట్లో అతను కలిసినప్పుడు, రైట్? సో స్ట్రక్చర్ చూడండి, అసర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ హ్యాడ్ బీన్. సో ప్రొనౌన్స్ ఏం తీసుకున్నా కానీ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, సో అన్నింటికి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నింటికి హ్యాడ్ బీన్ మాత్రమే వస్తుంది. అండ్ V1 ప్లస్ ఇంగ్ అంటే V4 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, రైట్? సో షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, షీ అనేది సబ్జెక్ట్ అయితే హ్యాడ్ బీన్, రైట్, రైటింగ్ V4 ఏ లెటర్. హ్యాడ్ బీన్ అనేది ఏమవుతుంది ఇక్కడ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తెలుపుతుంది. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తెలుపుతుంది. అంటే ఆమె లెటర్ రాస్తూనే ఉన్నది, అంటే ఆల్రెడీ లెటర్ రాయడం అనేది గతంలో స్టార్ట్ చేసింది, ఇంకా యాక్షన్ అనేది కంటిన్యూ అవుతున్నది. సో నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్లో ఏం రావాలి అంటే సింపుల్, నాట్ తర్వాత మళ్ళీ బీన్ రావాలి. హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్. షీ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇంట్రాగేటివ్లో మనకేంటి? ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ అనేది ఎక్కడ వస్తుంది? ముందు వస్తుంది. కానీ ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి హ్యాడ్ బీన్ 2 ఉంటాయి కాబట్టి హ్యాడ్ని ముందుగా రాసి హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ హ్యాడ్ షీ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇది ఇంట్రాగేటివ్ నెగిటివ్లో మళ్ళీ హ్యాడ్తో స్టార్ట్ అవ్వి హ్యాడ్ షీ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. హ్యాడ్ షీ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇది ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్. సో ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్ని వాడడం జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అసర్టివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ ఇలా రాయడం అనేది తెలుపుతుంది. సో మనం ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ ఏమొస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు? హ్యాడ్ బీన్ రీడింగ్. సో హ్యాడ్ బీన్ రీడింగ్ అండ్ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో విచ్ డాటెడ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ continued without break till a later point of time in the past when something else happened. అంటే ఇది ఎప్పుడు? గతంలో ఒక సమయంలో ఆ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది, ఆ తర్వాత ఇంకొక యాక్షన్ అనేది జరిగింది. సో దాన్ని తెలపడానికి మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, రైట్? ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? లైక్ ద పాస్ట్ పర్ఫెక్ట్ విత్ ద డిఫరెన్స్ దట్ ద యాక్షన్ ఇండికేటెడ్ మస్ట్ హ్యావ్ బీన్ కంటిన్యూస్. సో యాక్షన్ ఇండికేట్ చేసేది ఎందులో ఉండాలి అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఏ కంటిన్యూస్లో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి, రైట్? ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ అవర్స్. సో చూడండి ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ అవర్స్. నేను గంటల తరబడి చదువుతూనే ఉన్నాను. ఎప్పుడు? బిఫోర్ హీ కేమ్ అంటే అతడు వచ్చాడు.
అంటే ఇది గతంలో జరిగిన సంఘటన. గతంలో ఏం జరిగింది, అతడు వచ్చాడు ఎక్కడికి, అతని రూమ్కి లేదా ఇంటికి వచ్చాడు. సో వచ్చినప్పుడు ఏం జరిగింది, అతడు వచ్చినప్పుడు ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ అవర్స్, అంటే అంతకుముందు నుంచే గంటల తరబడి చదువుతూనే ఉన్నాడు. అంటే స్టార్ట్ చేశాడు, చదవడం స్టార్ట్ చేశాడు, కొన్ని గంటలు గడిచింది. ఆ గడుస్తున్నా కూడా అతను ఇంకా యాక్షన్ అనేది కంటిన్యూ అవుతున్నది. సో కంటిన్యూ అవుతున్నప్పుడు ఏం జరిగింది, అతడు వచ్చాడు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్, రైట్. అంటే ఇది తర్వాత జరిగిన సంఘటన. ఆల్రెడీ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ అవుతున్న సంఘటన ఇది. అంటే ఇది లాంగ్ యాక్షన్, ఇది షార్ట్ యాక్షన్. షార్ట్ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో తెలపాలి, లాంగ్ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలపాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద ట్రైన్ హ్యాడ్ బీన్ పాసింగ్ ఓవర్ ఎ బ్రిడ్జ్ వెన్ ఇట్ డిరైల్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ద ట్రైన్ అనేది మూవ్ అవుతున్నది, పాస్ అవుతున్నది. ఇక్కడ ఓవర్ ఎ బ్రిడ్జ్ పైన మూవ్ అవుతున్నది. ఎప్పుడు అంటే వెన్ ఇట్ డిరైల్డ్. డిరైల్డ్ అంటే పట్టాలు తప్పినప్పుడు, అంటే ఎప్పుడైతే పట్టాలు తప్పిందో అంటే ఇది షార్ట్ యాక్షన్. జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, ద ట్రైన్ హ్యాడ్ బీన్ పాసింగ్ ఓవర్ ఎ బ్రిడ్జ్, అంటే బ్రిడ్జ్ పై నుండి వెళుతూ ఉన్నది. అంటే బ్రిడ్జ్ పైకి ఎంటర్ అయింది, ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఇంకా వెళుతూనే ఉన్నది. అంటే ఇట్స్ ఎ లాంగ్ యాక్షన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, రైట్. హీ హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, హీ హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్, ట్రైనింగ్కి వెళ్తున్నాడు, రైట్. అంటే ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాడు. హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్, అతన్ని నేను కలిసినప్పుడు అతడు ట్రైనింగ్లో ఉన్నాడు, రైట్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అంటే రెండు యాక్షన్లు జరిగినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మోస్ట్లీ రెండు యాక్షన్లు జరిగినప్పుడు ఒక యాక్షన్ ఏదైతే పాస్ట్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్నదో అది తెలపడానికి, ఆ తర్వాత జరిగిన షార్ట్ యాక్షన్ అది సింపుల్ పాస్ట్లో తెలపడానికి మనం యూజ్ చేస్తాం, రైట్. సో ఇక్కడ చూడండి, ఇన్ రిపోర్టెడ్ స్పీచ్, రైట్. రిపోర్టెడ్ స్పీచ్ మనకు తెలుసు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏదైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉందో దాన్ని మనం ఏం చేస్తాం, బికమ్స్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో రిపోర్టెడ్లో, రైట్. సో డైరెక్ట్ స్పీచ్లో దాన్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు ఏం జరుగుతుంది, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. సో ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎ మంత్. హీ సెడ్, అతను ఏమని చెప్పాడు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎ మంత్, అంటే నేను ఒక నెల నుండి, అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఐ హ్యావ్ బీన్ అంటే ఏంటి, ప్రజెంట్ జరుగుతున్నది, అంటే ఇప్పుడు చెప్తున్నాడు అన్నాడు, ప్రజెంట్లో వర్తమాన కాలంలో. నేను 1 month నుండి ఏం చేస్తున్నాను, వర్కింగ్ హార్డ్, కష్టపడుతూనే ఉన్నాను అని చెప్పాడు. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఏం జరుగుతుంది, హీ సెడ్ దాట్, అతడు చెప్పాడు ఏమని, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎ మంత్, అంటే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాల్సి ఉంటుంది యాజ్ పర్ ద డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రూల్. సో నెక్స్ట్ వన్, మదర్ సెడ్ యూ హ్యావ్ బీన్ వేస్టింగ్ యువర్ టైం. మదర్ ఏమని చెప్పింది, యూ హ్యావ్ బీన్ వేస్టింగ్ యువర్ టైం, నీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాన్ని మనం ఎందులోకి మార్చాం, దట్ ఐ హ్యాడ్ బీన్ వేస్టింగ్ మై టైం, అంటే దాన్ని కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాము, రైట్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ హియర్, ఫ్యూ ఎగ్జాంపుల్స్ విల్ ప్రాక్టీస్ నౌ అండ్ విల్ ఫైండ్ ద ఆన్సర్స్ హియర్. హీ డాష్ ఇన్ బాంబే ఫర్ 5 years ఐ సా హిమ్. సో ఇక్కడ మనకు 2 యాక్షన్స్ ఉన్నాయి. హీ డాష్ ఇన్ బాంబే ఫర్ 5 years ఐ సా హిమ్, రైట్. ఇక్కడ మనకి 2 సెంటెన్స్లు ఇచ్చాడు, అందులో మనకి ఇది వర్బ్ అనేది ఏ ఫామ్లో వస్తుంది ఒకటి, సెకండ్ వన్ ఇక్కడ మనం కంజంక్షన్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, లాంగ్ యాక్షన్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అనాలి. ఏమనాలి, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ బాంబే ఫర్ 5 years. ఎప్పుడు, వెన్ ఐ సా హిమ్, నేను ఎప్పుడైతే అతన్ని చూసినప్పుడు ఏం జరిగింది, అతడు ఆల్రెడీ బాంబేలో 5 years నుండి పని చేస్తూనే ఉన్నాడు, రైట్. నేను కలిసినప్పటికీ ఆల్రెడీ 5 years గడిచిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతున్నాడు అన్నట్టు దాని అర్థం. సో నెక్స్ట్ వన్, దే డాష్ ఇన్ వెస్ట్ జర్మనీ ఫర్ 20 years. ఇక్కడ 20 సంవత్సరాలు. ద 2 Germanys వర్ రీయునైటెడ్. చూడండి ఇక్కడ, సో ద 2 Germanys వర్ రీయునైటెడ్ అంటే 2 జర్మనీ వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు ఏం జరిగింది, అప్పటికి దే లివ్డ్ ఇన్ వెస్ట్ జర్మనీ ఫర్ 20 years. అంటే ఇక్కడ దే హ్యాడ్ బీన్ రావాలి, ఏమని రావాలి, దే హ్యాడ్ బీన్
లివింగ్ ఇన్ వెస్ట్ జర్మనీ. వాళ్ళు వెస్ట్ జర్మనీలో నివసిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 20 years నుండి. ఎప్పుడు వెన్ ద టూ జర్మనీస్ వర్ రీయునైటెడ్, అక్కడ మళ్ళీ వెన్ రావాలి, రైట్, కంజంక్షన్. ద బస్ ఇక్కడ కూడా మళ్ళీ చూడండి. సో ద బస్ డాష్ ఎట్ ఫుల్ స్పీడ్, ఇది ఫస్ట్ యాక్షన్. ఇట్ ఫెల్ ఇన్ టు ఎ డిచ్, గుంతలో పడిపోయింది, ఇది షార్ట్ యాక్షన్. సో ఇక్కడ మన లాంగ్ యాక్షన్ కాబట్టి ఏం రావాలి, ద బస్ హ్యాడ్ బీన్ రన్నింగ్ ఎట్ ఫుల్ స్పీడ్. సో బిఫోర్, ఇక్కడ ఏం రావాలి, బిఫోర్ రావాలి. బిఫోర్ ఇట్ ఫెల్ ఇన్ టు ఎ డిచ్ అంటే దానికంటే ముందు, అంటే గుంతలో పడడం కంటే ముందు బస్ ఎలా వెళ్తుందట అంటే ఫుల్ స్పీడ్లో వెళ్తున్నది, చాలా వేగంగా వెళ్తున్నది. ఎప్పుడు అంటే గుంతలో పడే కంటే ముందు. సో చాలా వేగంగా వెళ్ళడం వల్ల గుంతలో పడిపోయింది అని చెప్పొచ్చు ఇక్కడ. సో హీ డాష్ యాజ్ ఎ క్లర్క్ ఫర్ 5 years. అతడు ఏం చేశాడు, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్, రైట్, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ క్లర్క్ ఫర్ few years అంటే కొన్ని సంవత్సరాల నుండి అతను క్లర్క్గానే పనిచేస్తున్నాడు. సో దెన్ హీ వాజ్ ప్రమోటెడ్ అంటే అప్పుడు అతడు అంటే ప్రమోషన్ వచ్చింది అంటే అప్పుడు ఏం చేయాలి మనం, బిఫోర్ అని రాయాలి ఇక్కడ. బిఫోర్ హీ వాజ్ ప్రమోటెడ్ అంటే అతని ప్రమోషన్ రాకముందు, బిఫోర్ అంటే ప్రమోషన్ రాకముందు ఎలా పనిచేసేవాడు అంటే క్లర్క్గా పనిచేసేవాడు. ద థీఫ్ హ్యాడ్ అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ హ్యాడ్ బీన్ హైడింగ్, అతను దాక్కునే ఉన్నాడు. హిమ్సెల్ఫ్ ఇన్ ఏ హట్, ఎక్కడ దాక్కున్నాడు, ఒక గుడిసెలో. సో దెన్ ద పోలీస్ కాట్ హిమ్, దెన్ ప్లేస్లో మళ్ళీ ఏం రావాలి, బిఫోర్. పోలీసులు అతన్ని పట్టుకునే ముందు అతను ఎక్కడ దాక్కున్నాడు అంటే హట్లో, గుడిసెలో దాక్కుని ఉన్నాడు. సో ఈ విధంగా 2 యాక్షన్లు వచ్చినప్పుడు ఒకటి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాలి, ఇంకొకటి షార్ట్ యాక్షన్ ఏదైతే ఉందో షార్ట్ యాక్షన్ని మనం సింపుల్ ప్రెజెంట్లో వాడాల్సి ఉంటుంది. ఆ 2 యాక్షన్ని కలపడానికి ఒక కంజంక్షన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్.